బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హింసాత్మక ఘటనలతో రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ పర్యటించనున్నారు. ఇక ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. జూన్ 29, 30 తేదీల్లో రాహుల్ గాంధీ మణిపూర్లోని హింసాత్మక ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఇంఫాల్, చురచంద్పూర్లలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించి అక్కడ పౌర సమాజ ప్రతినిధులతో చర్చిస్తారన్నారు. దాదాపు 2 నెలలుగా మండుతున్న మణిపూర్లో శాంతి స్థాపన దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీన్నొక మానవతా విషాదంగా పేర్కొన్న కేసీ వేణుగోపాల్ అక్కడ పరిస్థితుల పట్ల ద్వేషంతో కాకుండా ప్రేమగా వ్యవహరించడం మన బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హింసాత్మక ఘటనలతో రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వెన్నెల కాంగ్రెస్ అగ్రనేత మణిపాల్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంఫాల్, చురచాంద్పూర్ లో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. అక్కడ అల్లర్లు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు మే 3వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 110 మందికి పైగా చనిపోయారు, వందల మంది గాయపడ్డారు, వేల మంది తమ నివాస ప్రాంతాలను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి 2 తెగల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో కేంద్రం కూడా మొదట్లో అప్రమత్తమైంది. అక్కడికి ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా పంపించింది. కానీ వారు ఇస్తున్నటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో అది ప్రజలను ఏమాత్రం ఉపయోగపడడం లేదని రాహుల్ గాంధీ మొదటి నుండి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ తన అధ్యక్షతన నిర్వహించాల్సినటువంటి అఖిలపక్ష సమావేశం హోంమంత్రి అమిత్ షా జరపడం ఏంటని ఇప్పటికే తాను క్వశ్చన్ చేయడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి పౌర సమాజ ప్రతినిధులతో కలిసి అక్కడ సహాయక శిబిరాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు తలదొచ్చుకున్నారు. అక్కడ సందర్శించి వారిని కలవనున్నారు. అసలు సమస్య మూలం ఏంటి, ఆ 2 తెగల మధ్య ఎందుకు ఈ ప్రారంభమైంది గొడవలు, అలాగే దీన్ని ఏ రకంగా సాల్వ్ చేయొచ్చనే విషయంపై ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా సందర్శించనున్నారు. నిజానికి దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదని, ఇది కేవలం తమ బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంతవరకు సాంత్వన ఇవ్వడానికి తమ నేత పర్యటిస్తున్నారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఇప్పటికే ప్రకటించారు. వెన్నెల. రైట్ రాజ్, థ్యాంక్ యూ.